మాస్టర్స్ అనే వాళ్ళకి, పరమ గురువులకి ఎందుకు అని మనం అంటే అంత ప్రేమ, ఎందుకని వాళ్ళ జీవితాల్ని ఖర్చు పెట్టి మన ఉన్నతి కోసం వాళ్ళు పాటుపడటం దేనికి? దానివలన వాళ్ళకు వచ్చేటువంటి ఉపయోగం ఏమిటి చూస్తే కారణం అనేటువంటిది ఏమీ ఉండదు. అందుకనే మాస్టర్ గారు ఏం చెప్పారు? కారణం లేకుండా ఇతరులను సుఖపెట్టువాడు కారణము లేకయే సుఖపడను. అంటే మనకి రేపు దీని నుంచి ఏదైనా లాభం కావాలని కారణం కోసం మనం ఏదన్నా కనుక మంచి పని చేద్దాం. చెప్పారు కదా ఇందాక అత్త, మంచి పని చేయటం మొదలు పెడతాం మనం. డిస్పెన్సరీ కొత్తగా పెట్టారు, ఆహా మాస్టర్ గారు దయండి డిస్పెన్సరీ పెట్టుకోగలిగాం. కొన్ని రోజులు అవుతుంది, పేషెంట్లు వస్తారు, మందులు ఇస్తుంటాం, తగ్గుతుంటాయి. అలా కొన్ని నెలలు గడిచేటప్పటికి నేను మందులు ఇస్తున్నాను కాబట్టి తగ్గుతున్నాయి అనేటువంటిది తెలియకుండానే లోపల నుంచి. ఆ తర్వాత నేను ఇంత కష్టపడి మందులు ఇస్తుంటే వీళ్ళందరూ సరిగ్గా వాడరేమిటి? నేను నా టైం వీళ్ళ కోసం ఖర్చు పెట్టి వీళ్ళ కోసం కదా ఇక్కడ కూర్చున్నాను, వీళ్ళందరికీ ఇంత పచ్చని చెబుతున్నాను, ఎవరు చేయరేమిటి? తీరా ఇంత మేము మందు వేసిన తర్వాత వాళ్ళు తగ్గితే నేను తగ్గిందండి మీ దయవల్ల మేము బాగున్నాం అని కూడా కనీసం చెప్పట్లేదేమిటి అనిపించవచ్చు నా బోటివాడికి. కానీ మరి పరమ గురువులకి మనం ఏమిటి వాళ్ళు మన దగ్గర నుంచి కోరుకున్నటువంటిది ఏమిటి? మనం వాళ్ళు చేసినట్టు మనం ఏం చేయగలం మన జీవితాల్లో? వాళ్ళ దినచర్యలాగా మన దినచర్యను చేసుకోగలమా? వాళ్ళు ప్రేమించినట్టు మనం చుట్టుపక్కల వాళ్ళని ప్రేమించగలమా? వాళ్ళు క్షమించినట్టు మనం చుట్టుపక్కల వాళ్ళని క్షమించగలమా? అంటే ఒక మనిషి అలా ప్రేమించగలడు, క్షమించగలడు, ఇవన్నీ కూడా చేయగలడు, తన యొక్క జీవితంలో ఉన్నటువంటి టైంని ఎక్స్పాండ్ చేసుకోగలడు అని మనకి చూపించడం కోసమే. అంటే ఇవన్నీ పురాణాల్లో చెప్పారండి, కానీ ప్రాక్టికల్గా ఇవన్నీ సాధ్యపడవండి. ఇది కలికాలం అండి. ఏదో మహానుభావులు కాబట్టి వాళ్ళు అవతరించారు కాబట్టి వాళ్ళందరూ అలా జీవించారు, నన్ను కూడా జీవించమంటే ఎలాగా పిల్లలు గలవాడిని ఆ మాత్రం వెనకేసుకోకూడదా? ఆ మాస్టర్ గారు కాబట్టి పొద్దున్న చెప్పారు కదా, ఎవరికో అవసరం ఏంటంటే ఆయన ఏదో డబ్బులు ఇచ్చేసారట, లేకపోతే ఆయన ఖాతా ఉందిట, నాకు ఏం తినడానికి లేదు మా మాస్టర్ అంటే, అయితే నువ్వు ఫలానా షాప్కి వెళ్ళినా ఆ షాప్ దగ్గర నా పేరు ఎవరన్నా చెప్తే వాళ్ళకి ఇచ్చే సరుకులు నేను డబ్బులు ఇస్తానని చెప్పాట. అవన్నీ మనం చేయగలమా? అవన్నీ చేయలేకపోవచ్చు. కానీ నువ్వు చేయగలిగేది ఒకటి ఉందని చెప్పారు కదా. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ, ఎక్కడ అడుగు పెడితే అక్కడ, మన ఎక్కడ పిలిస్తే ఎక్కడ, ఎవరితో మాట్లాడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనసారా వీళ్ళు అభివృద్ధిలోకి రావాలి, వీళ్ళు పిల్లా పాపాలతో క్షేమంగా ఉండాలి అని మనసారా కోరుకుంటూ ఉండాలి నిరంతరము. కోరుకుంటే ఏమొస్తుంది? కోరుకోకపోయినా ఏమి రాదు, కోరుకున్నా మనకేం రాదు. కానీ కోరుకోవడం వల్ల ఇందాక చెప్పారు కదా, మనలో అత్తయ్య మనలో ఉన్న మలినాలన్నీ పోవాలి అంటే మనం చేసుకోవడానికి క్లీనింగ్ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది. అది స్టార్ట్ అవడం కోసం ఇలాంటి ఫార్ములాలు ఇస్తారు. అంటే దీపం ఉంది, దానికి చిమ్నీ పెట్టాం, గాలి వచ్చినా ఆరిపోకుండా బాగుంది. కొంతసేపు అయిన తర్వాత ఆ కాంతి మనకి క్లియర్గా కనిపించదు. ఏమైందయ్యా అంటే కొంచెంసేపు అవగటైపోయి దానికి మసి పడుతుంటుంది. అదేంటండి మాస్టర్ గారు వెలిగించినటువంటిది ఈ దీపం, ఆయన పెట్టినటువంటి చిమిని, దీన్ని తీసి శుభ్రం చేయడం ఏంటి, చేస్తే గీస్తే ఆయనే వచ్చి చెయ్యాలి అనుకుంటే దానికి ఆయన బాధ్యుడు కాదు. కనీసం మన చిమినీని తీసి ఎవరి చిమినీని వాళ్ళు తుడుచుకుంటే వచ్చేటువంటి ఆ లోపల వెలిగించినటువంటి మాస్టర్ గారు అనేటువంటి దీపం
మనలోంచి వ్యక్తం అవడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అనేటువంటిది జరుగుతుంది. దానికే మాస్టర్ గారు ఇంకో ఉదాహరణ ఇచ్చారు. ఆయన అనుగ్రహం మనకి ఎప్పుడూ ఉంటుంది, ఆయన ఎప్పుడూ మనని చూస్తూనే ఉంటాడు. కానీ ఆయన మన వైపు చూస్తున్నాడు మనకి ఎప్పుడు తెలుస్తుంటా? మనం ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో అప్పుడు ఆయన మన వైపు చూస్తున్నాడు. అది పొద్దున మనం అనుకున్నాం కదా, మాస్టర్ గారు అందరినీ వచ్చారండి, నేను ఎక్కడో చివరి కూర్చున్నానండి, ఆయన నన్ను చూసి ఇలా అన్నారండి, అది చాలండి నాకు, నన్ను గుర్తుపెట్టుకున్నారు ఆయన మాస్టర్ గారు అని చెప్తారు చాలామంది. వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళ ఆనందం చూస్తే అసలు ఆ సాన్నిధ్యాన్ని వాళ్ళు అనుభవించడమే కాదు, ఆ సన్నివేశాలు వాళ్ళ దగ్గర నుంచి వింటుంటే ఆ సాన్నిధ్యం మనకు కూడా అనుభూతి చెందుతూ ఉంటాం. అది మాస్టర్ గారితో వాళ్ళు కలిసి ఎవరింటికన్నా వెళ్ళి ఉండొచ్చు, మాస్టర్ గారితో కొంచెంసేపు మాట్లాడి ఉండొచ్చు, మాస్టర్ గారు వీళ్ళతో కలిసి సరస సలాపాలు చేసి ఉండొచ్చు. వాళ్ళు ఏది చెప్తున్నా సరే మాస్టర్ గారి గురించి అబ్బా భలే ఉందే అనిపించేటట్టు ఉంటుంది సన్నివేశం. అలాగా ఇన్ని వేల లక్షల మందితో మాస్టర్ గారు ఒక్కరికి ఎలా కుదిరింది ఆ సంబంధం? ఎలా సాధ్యం అంటే ఇంతమందిగా ఆయన ఒక్కడే ఉండటం అనేటువంటిది మాస్టర్ గారి సాన్నిధ్యం కల్పించడం అనేటువంటిది జరుగుతుంటుంది. పొద్దున్న చెప్పారు కదా, సైన్స్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి దాంట్లో మనకి ఏం తెలుస్తుందంటే యోగం చేయడం అంటే ఏకత్వము అనేటువంటిది. యోగం అంటే ఏంటి? ఏకత్వంగా ఉండటం. ఏకత్వం అంటే ఏంటి? ఏంటి ఏకత్వం అంటే ఏంటి? అంటే ఇది మన చెయ్యి ఉందనుకోండి, ఇందులో ఉన్న పార్ట్స్ అన్నీ విడిగా ఉన్నాయి. మన వేళ్ళు ఉన్నాయి, హస్తం ఉంది, ఈ మడం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దీన్ని అంతా కలిపి మనం చెయ్యి అంటున్నాం. మో చెయ్యి ఉంది, భుజం ఉంది, అంతా కలిపి చెయ్యి అంటున్నావా లేదా? ఒక చెయ్యి అంటున్నాం దీన్ని. కానీ ఇందులో అన్ని వేళ్ళు ఉన్నాయి, ఎముకలు ఉన్నాయి, మాంసం ఉంది, చర్మం ఉంది, అన్నీ కలిపి మనం చెయ్యి అంటున్నాం. ఇదే ఇవన్నీ తీసేసి విడిగా పార్ట్స్ ఆర్టిఫిషియల్ చెయ్యి పెట్టామనుకోండి, అన్నీ కదిలేటట్టే స్క్రూలు బిగించి చెయ్యి లాగా ఉంది అంటాం, కానీ చెయ్యి ఉందాం. అలానే ఒక పువ్వుని తీసుకుంటే ఒక పువ్వు, అందులోనే రేఖలు ఉంటాయి, అందులోనే దానికి కావాల్సినటువంటి అన్నీ కలిసి చక్కగా వికసించినటువంటి పువ్వుని చూస్తే ఇది పువ్వు అంటాం. అలానే కొన్ని రంగు కాగితాలు తీసుకొచ్చి అచ్చం అలానే ఉండేటట్టు తయారు చేస్తే పువ్వులాగా ఉంది, పువ్వులాగా భలే కూర్చాడే అనుకుంటాం, కానీ పువ్వు అనుకో. ఆ పువ్వు ఏదైతే ఉందో అటువంటి సాన్నిధ్యం కలుగుతున్నాడు మాస్టర్ గారికి. ఆయన సెంటర్లో ఉండి చుట్టూరా మనుషులు ఆయన చూస్తున్నా సరే, మాట్లాడుతున్నా సరే, ఆయన నవ్వుతున్నా తిడుతున్నా, ఆయన ఏం చేస్తున్నా అలా చూస్తూ ఉండేవాళ్ళు 3 మంది ఉండేవాళ్ళు ఆయన చుట్టూరా. అక్కడ ఎందుకు వెళ్తున్నారో తెలియకుండా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. డిస్పెన్సరీకి వస్తుంటే చాలా ఆశ్చర్యం వేసేది. మా ఆవిడని తీసుకెళ్తుండేవాడిని అండి నేను మాస్టర్ గారి దగ్గరికి మందుకి. నేను ఎప్పుడూ మందు తీసుకోలేదు, కానీ ఆవిడని తీసుకొస్తుండేవాడిని. తీసుకెళ్ళేవాడిని అక్కడ దించేసి వచ్చేవాడిని కొన్ని రోజులు. ఎందుకో ఒకసారి లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. అప్పటి నుంచి మా ఆవిడని తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి మందు తీసుకుని వచ్చే వరకు అక్కడ కూర్చొని ఆయన చూస్తుండేవాడిని. అంతే, ఆయనతో మాట్లాడలేట, ఎప్పుడు మాట్లాడాలనిపించలేదని ఆయన చూస్తేనే తృప్తి కలిగేది మాకు. అటువంటి సాన్నిధ్యాన్ని వాళ్ళు ఎలా ఇవ్వగలిగారు అంటే చెప్పారు కదా, పొద్దున మనలాంటి ఇనుప ముక్కలన్నీ వెళ్ళి ఒక మాస్టర్ అనేటువంటి అయస్కాంతం అయినటువంటి సాన్నిధ్యం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ అయస్కాంత తత్వం, మ్యాగ్నెటిజం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ అరేంజ్మెంట్ అనేటువంటిది మన ఇనప ముక్కల్లో జరగడం అనేటువంటిది జరుగుతుంది. ఆ జరగడం కోసమే వాళ్ళు మనకి సందేశం ఇచ్చినా, సూచన ఇచ్చినా, మంది ఇచ్చినా, మాట ఇచ్చినా, నవ్వు ఇచ్చినా, లేకపోతే కనీసం ఒక తిట్టినా కూడా వాళ్ళు చేసినటువంటి ప్రాసెస్ అదే. మనకి మంత్రజాలం అనేటువంటి గ్రంథం నవలా సప్తకం ఇచ్చారు మాస్టర్ గారు, మనందరికీ కూడా తెలుసు. కృష్ణుడి యొక్క జీవితంలో సన్నివేశాలు, ఆయన అవతార తత్వాన్ని మనకి ఆయన జీవిత చరిత్ర రూపంలో మనకి అందించారు నవలా సప్తకం. అందులో మంత్రజాలంలో ఒక మాంత్రికుడు ఉంటాడు, ముండకౌశకుడు అని. వాడు కృష్ణుడిని ఆయన సూక్ష్మ శరీరాన్ని ఆకర్షించి ఆయన చేతబడి చేద్దాం
లేకపోతే ఏదో చేద్దామని వాడు సంకల్పం చేస్తాడు, వశీకరణ చేద్దాం, అతను వీళ్ళందరినీ మార్చేస్తున్నాడు, ధర్మపక్షంలో చేస్తున్నాడు, అది చేయకుండా అతన్ని అడ్డుకుందాం, కాబట్టి ఆయన ఇక్కడికి ఆకర్షణ చేద్దాం అని చెప్పి ఒక తంత్ర విద్యను ప్రయోగిస్తాడు. ప్రయోగించేటప్పటికి కృష్ణుడు వాడికి కూడా సాన్నిధ్యాన్ని, వాడికి వెళ్ళి వాడికి సాన్నిధ్యాన్ని ఇచ్చేటప్పటికి ఏమవుతుంది, వీడు మారిపోతాడు, ఆయన మారి వశీకరణ జరిగింది. ఎవరికి? అందులో ఉండేటువంటి వాడు ఎవరు అంటే, మనకి కృష్ణుడి ఈ జీవిత సన్నివేశాల్లో మాస్టర్ గారు ఒక్కొక్క చోట విశ్వరూపాన్ని ఒక్కొక్క రకంగా వర్ణించారు. అసలు ఆయన పుట్టేటప్పుడు ఆయన చుట్టూరా ఈ ఋషులు చేసినటువంటి అంతరిక్షంలో ఉన్నటువంటి ఆ అణువులన్నీ వచ్చి ఎలా ఆకారం ఆయనది మొదలైందో, తారకల గుంపులుగా శంఖచక్ర కదా ఖడ్గాలు అవన్నీ కూడా ఆయన చేతుల్లో మెలమెల మెరిసిపోతున్నాయట. విశ్వక్షేణులు, దేవతలు అందరూ కూడా ఆయనలోనే ఉన్నారట. యక్ష రాక్షస గణాలు కూడా ఆయనలోనే ఉన్నారట. పిశాచాలు అన్నీ కూడా ఆయన కటి రీజియన్లో ఉన్నాయట. అంటే ఇన్నిటికీ మనం ఏదో మనకి ఎవడో చేతబడి చేశాడనో ఏదో చేశాడనో మనం భయపడుతుంటాం కదా సామాన్యంగా. వాడు ఎవడో చేశాడు, అది నన్ను బాధిస్తుంది, మనం బాధపడుతూ ఉంటాం. అంటే మనకి గురువు కన్నా ఒక పిసర ఎక్కువ దాని మీద భయం ఎక్కువ ఉంటుంది. గురువు మీద భక్తి కన్నా, గురువు మీద నమ్మకం కన్నా దెయ్యం అంటే భయం. ఎందుకంటే అనవసరంగా ఇప్పుడు రాత్రిపూట ఇవన్నీ చెప్తారు మాకు. అంటే గురువు కన్నా ఇంకోటి ఎక్కువ అని మనం నమ్ముతాం అన్నమాట. గురువు మేము అందరం అప్పటికి రోజు పూజ చేసుకుంటున్నామండి, కానీ ఆ రోజు నేను నిమ్మకాయ తొక్కానండి, ఆ రోజు నుంచి మాత్రం ఇవేం పని చేయట్లేదండి నా మీద అని చెప్తుంటారు. మనం దేన్ని గట్టిగా నమ్మితే అదే పనిచేస్తుంది మనలో. కానీ ఆ ఒక భగవంతుడిని మనం తిట్టినా సరే, భగవంతుడిని తిడితే బాగుపడతాడు త్రికరణ శుద్ధిగా. ఇదేంటిది అంటే దాన్ని వైరభక్తి అని చెప్పారు భాగవత మార్గంలో. దేవుణ్ణి పట్టుకొని నువ్వు దిక్కు లేని వాడివి, కరెక్టే, ఆయనేంటి దిక్కు, అందరికీ దిక్కు ఆయన అయితే ఆయనకి దిక్కు ఎవడు ఉంటాడు? అలా మనం తిట్టినా సరే అవి ఆయనకి పొగడుతూ ఆయన దగ్గరికి వెళ్ళేటవాడికి పరివర్తన చెందుతాయట, స్తోత్రాలు అయిపోతాయట. ఎవడో దక్షుడు అనేటువంటి వాడు శివుణ్ణి బాగా నిందించాట. నువ్వు శ్మశానాల్లో తిరుగుతావు, దిగంబరుడు, బట్టలు లేకుండా తిరుగుతావు అన్నట్టు. దిగంబరుడు అంటే దిక్కులే అంబరములుగా కలవాడు భగవంతుడే నువ్వు అని తెలియకుండానే చెప్తున్నాడు, స్తోత్రం చేస్తున్నాడు. దుష్ట హృదయుడివి అన్నట్టు. అంటే దుష్టుల్లో కూడా హృదయంగా ఆయనే పనిచేస్తున్నాడు అని ఒక అర్థం. హృదయంలో దుష్టత్వం ఉన్నవాళ్ళు, అలా ఉన్నవాళ్ళలో కూడా ఎవరు పనిచేస్తున్నారు? భగవంతుడే కదా. వాళ్ళు కూడా ఉండటానికి ఎగ్జిస్టెన్సీ కారణం ఎవడు? నీ ఎగ్జిస్టెన్సీ కారణం ఎవడో వాడి ఎగ్జిస్టెన్సీ కూడా కారణం వాడే. కాబట్టి మనం తిట్టినా సరే భగవంతుడి దీన్ని తిడితే త్రికరణ శుద్ధిగా మనం బాగుపడతాం. అదే కోరుకున్నారు పాపం వాళ్ళు. అక్కడ జగన్నాటకం జరుగుతుంది డోర్ దగ్గర. ఈయన తెలుసుగా జగన్నాటక సూత్రుడు అంటే అందరిలో ఉన్నవాడు, ఎవడెవడు ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నాడో అన్నీ తెలిసినటువంటి వాడు కదా భగవంతుడు అంటే. వాళ్ళు వచ్చారట, వచ్చి మా అంతటి వాళ్ళు ఇలా సాధన చేసి వస్తే మీరు మమ్మల్ని అడ్డుతారా అని చెప్పించారట. మీరు రాక్షస జన్మలు ఎత్తి భూలోకంలో పడి ఉండండి అని చెప్పించారు. శపిస్తే తెలియకుండానే మనం ఏం చేస్తాం? మన కోపం వచ్చినప్పుడు, ఎవరినన్నా నిందించినప్పుడు మనం ఏం చేస్తుంటాం? మన కర్మని మనమే మూట కట్టుకుంటూ ఉంటాం. అంటే వీళ్ళు శపించారు, వీళ్ళు భూలోకానికి వెళ్ళి ఎవరిని అంటారు? ఓ మన సాధన చేసాడు నోరు మోయి తోలు తీసేస్తారు. అంటే ఎవరైతే దీనికి కారణమయ్యాడో వాడికే వచ్చి తగులుతుంటాయి అన్నమాట. తెలియకుండానే అవన్నీ జరుగుతుంటాయి. మనం ఎప్పుడైతే గర్వపడ్డామో అప్పుడు జారడానికి కావాల్సినటువంటి నున్ననైనటువంటి రాళ్ళు ఉంటాయట.
నేను చాలా సాధన చేశాను, వీళ్ళందరికన్నా నేను గొప్పవాణ్ణి అని చూసుకునేటప్పటికి ఫస్ట్ మెట్టు దగ్గరే ఉంటున్నాం మనం గమ్మత్తుగా. అదేంట్రా ఇన్ని సంవత్సరాల నుంచి సాధన, అప్పటికి ప్రేయర్ చేస్తూనే ఉన్నాం, అప్పటికి నిష్కామ కర్మయోగం చేస్తూనే ఉన్నాం ఇంతకాలం, అయినా ఇక్కడ ఉన్నాం ఏంటి అంటే మరి ఆ క్వశ్చన్ ఎందుకు వచ్చింది? నిష్కామ కర్మయోగం అంటున్నావే, మరి ఇన్ని గళ్ళు గుర్తుండడం, ఇన్ని మెట్లు ఎక్కడం, ఇవన్నీ ఎందుకు గుర్తున్నాయి నీకు? ఇంత సాధన నువ్వే చేస్తున్నావు అని నీకు ఎందుకు గుర్తున్నది అంటే అది పోవడం అంత సులభమైనటువంటి విషయం కాదు. వాళ్ళ సాన్నిధ్యం చేత మాత్రమే ఆ పరివర్తన వస్తుంది. అలాంటి సాన్నిధ్యాన్ని మాంత్రికుడికి ఇచ్చాడు కృష్ణుడు. ఇస్తే సరే మైత్రేయుడు వచ్చి ఏంటయ్యా నీకు సమయం సందర్భం లేదా అనుగ్రహం ఇవ్వడానికి అని అడిగాడు. అంటే కృష్ణ సంవత్సరం మరి అనుగ్రహం అన్నావు కదా, దాని సమయం ఏంటి సందర్భం ఏంటి? అది ఉంటే అనుగ్రహం ఎలా అవుతుంది? దీన్ని మనకి వర్ణించడం కోసమే భాగవతంలో చాలా కథలు ఉన్నాయి. వాడు ఎవడో ఉన్నట్ట జీవితం అంతా నానా పాపాలు చేసేట, చేసేవాడు అప్రయత్నంగా వెళ్ళి ఆ భగవంతుడి సాన్నిధ్యంలో ఉండి ఆయన చూస్తూ అలాగా శరీరం వదిలేసేటప్పటికి మాస్టర్ గారు గమ్మత్తుగా చెప్తారు. అదేంటి దున్నపోతే తల ట్రక్ వచ్చింట అక్కడికి, అందులోంచి వాళ్ళు దిగారు యమదూతలు. దిగి వస్తుంటే పంగనామాల ట్రక్ వచ్చి ఆగింటి ఎదురుకుండా. అందులోంచి అందరూ 4 చేతులు గల వాళ్ళు మంచి దిట్టంగా ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకుని దిగారు. దిగితే వీళ్ళు ఏంటండి మీరు వచ్చారేంటి సార్ ఇక్కడికి అన్నాడు. కానీ తీసుకురమ్మన్నారు, అక్కడి నుంచి ఆర్డర్స్ వచ్చాయి చూడండి అన్నాడు. చిచ్చి మీకు తెలియదు, వీడు చాలా పాపాలు చేశాడు, పుట్టినప్పటి నుంచి ఎవరిని గౌరవించలేదు, అవమానించాడు, నానా రకాలైనటువంటి పాపాలు చేశాడు, ప్రాయశ్చిత్తం ఎన్నిసార్లు చేసినా పోనటువంటి పాపాలు చేశాడు, వీడిని ఏంటండి మీరు తీసుకెళ్ళడం ఏంటండి? నోరు మూయండి, మీరు కాదు డిసైడ్ చేయాల్సింది పరమాత్మ. అంటే మనం ఇంత మంచిగా ఉన్నా మనకెందుకు కష్టాలు వస్తున్నాయి, వాళ్ళు ఇంత చెడ్డగా ఉన్నా వాళ్ళకెందుకు ఇవన్నీ కూడా సమకూరుతున్నాయి అనేటువంటి దుర్బుద్ధి మనలో పోవడం కోసం ఆ రకమైనటువంటి పరిస్థితులు కనిపిస్తుంటాయి మనకి. ఇదేంటండి మనం అప్పటికి గురు చరిత్ర పారాయణ చేస్తూనే ఉన్నాం, మాస్టర్ గారి యొక్క ప్రార్థన మానకుండా రోజు చేస్తూనే ఉన్నాం, అయినప్పటికీ కూడా మనకే కష్టాలు ఎందుకు వస్తాయి? వాళ్ళందరూ సుఖంగానే ఎందుకు ఉండగలుగుతున్నారు? అంటే మంచికి రోజులు కావండి, ఇదంతా కలియుగం, లోకం అంతా పాడైపోయింది. అంటే మనకి ఏదైతే రోజు ఆహారాన్ని పెడుతుందో, ఎవరైతే మన చుట్టూ ఉండి మనం ఈ రకమైనటువంటి పొజిషన్ ఉండడానికి కారణం అయ్యారు అంటే అటు గురువు గారు కానీ, ఇప్పుడు డాక్టర్గా కూర్చుంటే పేషెంట్లు వస్తే కదా వీడు డాక్టర్, ఎవరు రాబోదు వీడు డాక్టర్ ఏంటి? బోర్డుకే డాక్టర్ కానీ డాక్టర్ కాదుగా, మర్చిపోతాం మనం గబాలన. వీడేదో ఆఫీసర్ అనుకోండి, పోస్ట్ ఆఫీస్ వేశారనుకోండి, నేను ఆఫీసర్ని అంటే కింద వాళ్ళందరూ స్ట్రైక్ చేశారు, ఎవరు రాలే, ఎవరికి ఆఫీసరు? లేకపోతే ఇప్పుడు ఈ మధ్య మనకి ఈ మొబైల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత లెటర్స్ ఎవరు వేయట్లేదుగా, ఏం చేస్తారు పోస్ట్ ఆఫీస్లో? ఏముంది వాళ్ళ పని? ఆఫీసర్ అంటే పేరుకి అని అర్థం, డాక్టర్ అంటే పేరుకి, ఏదైనా సరే పేరు. ఎందుకంటే ఆ ఉపయోగం, మనం ఉపయోగపడేటువంటి పని చేయటం ఉంటే ఆ పేరుతో సంబంధం ఏం లేదు, పని జరుగుతుంటుంది. పేరులో చిక్కుకొని మనం ఈ గౌరవం మనకి ఇవ్వాలని ఎప్పుడైతే మనలో అది తలెత్తిందో పని ఆగిపోతుంటుంది అన్నమాట, గమని మనకు తెలియకుండానే జరుగుతుంటుంది. చెప్పాం కదా, ఈ డిస్పెన్సరీ నా వల్ల జరుగుతుంది అని మనకి ఎప్పుడైతే అనిపించిందో గబాలను ఒకడు వస్తాడు, ఏంటి ఏం మంది ఇచ్చారండి మీకు, నాకు అసలు ఏం తగ్గలేదా అంట. వీడి దుంప తెగ, నా అంతటి వాడు మందిస్తే తగ్గలేదు, వీడి ఇంకెక్కడికి వెళ్తే తగ్గుతుంది వీడికి అనిపిస్తుంది. ఎంత మందులు ఎంత? మాస్టర్ గారు ఏం చెప్పారు, మొత్తం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మెడికల్ సైన్స్ అంతా కలిపి ఒక 8% మనకి వ్యాధులు తగ్గించడానికి దోహదం చేస్తాయి అన్నారు. 8%. మనం ఎక్కడ, మనకు తెలిసిందంతా ఆ ప్రవాహంలో మనం వేసేదంతా మందులు. కాకపోతే మనం చేయగలిగింది ఏంటంటే త్రికరణ శుద్ధిగా వాడు బాగుండాలని, దానికోసం మనం ప్రయత్నించేసి అధ్యయనం చేసి శాస్త్రం తెలుసుకొని మందు ఎందుకు ఇవ్వాలంటే మనం బాగుపడటం కోసం.
వాడు మనం కాకపోతే మనకన్నా బాగా ఇచ్చేవాడు ఉంటాడు ఎప్పుడు పక్కనని చెప్పారు మాస్టర్ గారు. మందులు ఇవ్వాలంటే నేను ఇలాంటి వాళ్ళకి ఇవ్వనండి, అలా ప్రవర్తించే వాళ్ళకి నేను మందులు ఇవ్వను, లేకపోతే నాకు నచ్చనటువంటి వాడికి నేను మందు ఇవ్వను, నాకు ద్రోహం చేసినటువంటి వాడికి మందు ఇవ్వను. ఏమండి మీకు కోపం వస్తుందా అంటే, నన్ను ఎవరు ఏమనకపోతే నాకు కోపం రాదండి, నన్ను ఏదైనా అంటేనే వస్తుంది అని చెప్తాం. కేషీట్లు రాసేవాళ్ళు తెలుస్తుంది. అంత మంచిగా ఉంటే అస్సలు రాదండి కోపం, ఎవరన్నా నన్ను అంటేనే. అప్పటిదాకా శాంతమూర్తులు ఎవరైనా సరే. ఒక అతను పెట్టుకున్నట్టు కోపాన్ని జయించాం అని బోర్డు పెట్టుకున్నట్టు, కోపం జేయుడు అని పెట్టుకున్నట్టు పేరు పెట్టుకుంటే, చాలా మంచిదండి మీరు కోపాన్ని జయించారా సార్ అన్నట్టు. అవును అన్నట్టు ప్రశాంతంగా. నిజంగానే చేయించారన్నమాట, చాలా ప్రశాంతంగా అనిపిస్తున్నట్టు. అవునా ఆయన కాఫీ తాగుతావా అన్నట్టు. అంటే ఎంతకాలం నుంచి జయించారంటారు మీరు, జయించడానికి ఏమేం చేశారంటే ఏదో చెప్తున్నాడు. అస్సలు మీ కోపం రాదా అన్నట్టు. రాదన్నట్టు. అస్సలు రాదా అన్నట్టు. ఇలా పావుగంట సేపు వేడెక్కింది, హే నీకు తెలియట్లేదా, నీకు అర్థం కావట్లేదు, నా కోపం రావట్లేదంటే అన్నట్టు. తెలిసింది సార్ అన్నట్టు. మన సాధనలో మనలో ఉండేటువంటి వాసనలు పోవడం ఇందాక చెప్పారు కదా అత్త. అనేటువంటి కృషి అంటే మన కృషి ఒకటే సరిపోదు, భగవంతుడి అనుగ్రహం కావాలి. అందుకోసం భగవంతుడు మన కోసం అనేది ఇన్ని రూపాల్లో భూమి మీదకి దిగి వచ్చి మనందరికీ కూడా మార్గదర్శకం చేస్తాడనమాట. ఎందుకు చేస్తారు, ఎందుకు ఈ పని అంతా చెయ్యాలి, ఈ 3 లోకాల్లో నేను చేయవలసినటువంటి పని ఏమీ లేదు, నాకేం ఆబ్లిగేషన్ లేదు, అయినా సరే నేను పని చేస్తూ ఉంటానని చెప్పి పరమాత్మ చెప్పాడు. ఆయనే చేస్తున్నప్పుడు ఎందుకంటే కొంచెంసేపు మనల్ని అలాంటి వాడికి అనిపించవచ్చు, ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి ఇంక చేయకపోయినా ఏం పర్లేదు, మనకి ఆల్రెడీ అక్కడికి మనకి పాత్ అనేటువంటి దేశ టికెట్ కొట్టేశారు పైన, ఇంక ఇప్పుడు మనం చేసినా చేయకపోయినా ఒకటే. కానీ పరమాత్మే అనుకోలేదు నువ్వెంత అనుకోడానికి. అందుకని ఈ కల్మషాలు, ఈ అహంకారం ఇవన్నీ మనలోకి ఎక్కకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, నీ భౌతికమైనటువంటి శరీరంతో మిగిలిన వాళ్ళకి కావాల్సినటువంటి పని అనేటువంటిది ఏదైనా సరే నువ్వు పెట్టుకో. నీకన్నా తక్కువ అవకాశం కల వాళ్ళకి, తక్కువ తెలివితేటలు కల వాళ్ళకి, తక్కువ ఆర్థిక స్తోమత కల వాళ్ళకి, తక్కువ ఆరోగ్యం కల వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా నీ వంతు నువ్వు ఏం చేయగలవో అది చేయడం అనేటువంటిది లైఫ్లో కనీసం 24 గంటల్లో ఒక అరగంట అయినా సరే దానికి కేటాయించి నీ ఒళ్ళు వంచి ఎప్పుడైతే పని చేయగలుగుతావో అప్పుడు నీ సాధనకి కావాల్సినటువంటి ఏర్పాటు అనేటువంటిది జరుగుతుంది. అది ఎప్పుడైతే ఆగిపోతుందో మిగిలినవన్నీ ఉంటాయి, బిల్డింగ్స్ ఉంటాయి, లేబుల్స్ ఉంటాయి, వాటి పేర్లు చరిత్రలో నిలిచిపోతాయి. ఈ కాలం నుంచి ఈ కాలం వరకు జరుగుతుంది, బ్రహ్మాండంగా జరిగింది, ఆ తర్వాత వారు వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా అప్పుడు జరుగుతూ ఉండేవి అనేటువంటి పాస్ట్ టెన్స్లోకి వెళ్ళిపోతుంటాం మనం. అందుకనే మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఫార్ములాస్ ఇప్పుడు 100 సంవత్సరాల తర్వాత కూడా మనందరం కూడా చేయగలుగుతున్నాం. ఆయన సాన్నిధ్యం లభిస్తుంది అంటే ఆయన అనుగ్రహించారు కనుక అలా జరుగుతున్నాడు. మన ప్రయత్నం వల్లనే మాత్రమే జరుగుతుంది అని మనం పొరపాటు రాదు. ఇందాక చెప్పారు కదా, మనకి మధ్యాహ్నం ఇన్ని కోటాను కోట్ల అయినటువంటి సౌర కుటుంబాల్లో మన సౌర కుటుంబం ఒకటి. అలాంటి సౌర కుటుంబాలు చాలా వాటిలో మనదొక చిన్న 12 వేసి సెట్లుగా ఉంటారట సూర్యుళ్ళు. అలాంటి సూర్యుల్లో మన సూర్యుడు చిన్న సూర్యుడు, జూనియర్ సూర్యుడు. అలాంటి సూర్యుడికి సంబంధించినటువంటి గ్రహాల్లో అనేక గ్రహాల్లో మనలో చిన్న గ్రహం. అలాంటి గ్రహంలో 3 వంతులు నీళ్లు, 1 వంతు భూమి కదా. అది మనందరం చిన్నప్పుడు చదువుకున్నదే. ఆ భూమిలో ఇన్ని ఖండాల్లో మనదో చిన్న ఖండం, అందులో బోల్డు దేశాల్లో మనదో చిన్న దేశం, అందులో బోల్డు రాష్ట్రాల్లో మనదో చిన్న రాష్ట్రం, అందులో బోల్డు జిల్లాల్లో మనదో చిన్న జిల్లా, అందులో మన ఊర్లో బోల్డని ప్లేసుల్లో మనదో ఒక చిన్న కాలనీ, ఆ కాలనీలో బోల్డు ఇల్లులో మనలో చిన్న ఇల్లు, అందులో మన కుటుంబం. మనకి ఉన్న కష్టాలు ఎంత,
మనం అనుభవించేది ఎంత? ఈ లిస్ట్ అంతా వేసుకుని మన కష్టాలు అన్నీ పట్టిక తయారు చేసి మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి లేకపోతే మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, మాస్టర్ గారండి నాకు ఇలా కష్టాలు ఉన్నాయండి, అసలు ఏం గడవట్లేదండి మనకి. అలాగనైనా పర్లేదు అంతా సర్దుకుంటుంది అని చెప్తారు. ఏంటో ఈయనకి అర్థం అవ్వలేదేమో మనం చెప్పిందని డౌట్ వస్తుంది ఒక్కోసారి మనకి. మనం కరెక్ట్గా చెప్పామా లేదా, వీళ్ళు అసలు మనకి టైం స్పేర్ చేశారా లేదా ఏంటో. మనకి మన శరీరానికి ఇన్ని రకాలైనటువంటి కష్టాలు ఉన్నాయని మనం చెప్పామే. ఇది కాక ఇంట్లో మన కోడలతో మనకు పడట్లేదని అత్తగారు చెప్పడం, అత్తగారితో పడట్లేదని కోడలు చెప్పడం, లేకపోతే వాళ్ళ ఈ హస్బెండ్ వచ్చి మా అమ్మతోనూ మా ఆవిడతో వేగలేకపోతున్నానండి, వీళ్ళిద్దరు కొట్టుకుని ఉంటే మధ్యలో నలిగిపోతుందని చెప్పడం. ఇవన్నీ రోజు మనం చూస్తున్నవే. ఇవన్నీ మనం ఓ పుస్తకం తయారు చేసుకుని వెళ్ళి ఆయన దగ్గర ఏకరవి పెట్టాం అనుకోండి, అన్నీ వింటారు బాబు ఆయన శ్రద్ధగా. అలాగనైనా ఏం పర్లేదులే అంతా సర్దుకుంటుంది. ఏంటి అంత సింపుల్గా చెప్పేశారు అంటే సొల్యూషన్ కావాల్సిన వాడికి ఎప్పుడు ఒకటే ఉంటుంది ఆచరించడానికి. ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి కానీ సొల్యూషన్ అనేటువంటిది చాలా సింపుల్గా ఉంటుంది. ఆ సింపుల్గా ఉంటుంది కాబట్టి మనకి అది ఆచరిస్తే అవుతుందా అనిపిస్తుంది. కానీ గమ్మత్తుగా మనలోనే ఉంటుంటే ఆ సామర్థ్యం అంతకు ముందే ఉంటుంది. అది మాస్టర్ తెలుసు, మనకు తెలియదు. ఏంటంటే జీవితంలో మనకి చాలా కష్టమైనటువంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, మనం ఏదో తప్పు చేసాం, దాని యొక్క పర్యవసానం వచ్చింది, చాలా దుష్కరమైనటువంటి 1, 2, 3, 4 లేకపోతే 10 సంవత్సరాల్లో గడిచాయి. చాలా దుర్భరమైనటువంటి జీవితం. అంటే మన పిల్లలకి వాళ్ళకి సరిపడంత, లేకపోతే పైనుంచి రోజు తెచ్చుకుని ఏదో చేసేటువంటిది, మనం చేసే పని దగ్గరికి కూడా మనం వెళ్ళలేకపోవడం, ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అనుకోండి. అప్పుడు మాస్టర్ గారు వచ్చి వారు స్పర్శించి, లేదా మందు రూపంలోనో మాట రూపంలోనో అడ్వైజ్ రూపంలోనో వచ్చి మన గుమ్మంలో కాలు పెట్టి ఏం పర్లేదు అయి అంటారు. అన్న దగ్గర నుంచి మనకు తెలియకుండానే కొన్ని సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా బతికేమరా ఆ రోజుల్లో మనం అనిపిస్తుంది. అంటే మనలోనే ఉంటుంటే ఆ ఫ్యాకల్టీ బుద్ధి అని, దాన్ని మనం జనరల్గా వాడాం, రొటీన్ అయిపోతుంది. ఇందాక చెప్పారు కదా మా అత్తయ్య, సాధన చేస్తున్నా ఫస్ట్ మనం ఆ హారతలు ఇచ్చినా లేకపోతే మనం షోడశోపచార పూజ చేస్తున్నాం, లక్ష్మీనారాయణ పూజ అని మొదలు పెడతాం. మొదలు పెట్టిన తర్వాత మనకు పనులు ఎక్కువ అవుతుంటాయి, రోజులో ఎక్కువ అవుతుంటే మనం మిగిలినవన్నీ మామూలుగానే చేస్తాం, తినటం పడుకోవటం అవన్నీ. ఎక్కడ స్పీడ్ పెంచుతాం పూజకి. అపవిత్ర పవిత్ర దగ్గర నుంచి ఏతత్ఫలం శ్రీ కృష్ణార్పణం వస్తు అనడానికి 10 నిమిషాలు అయిపోయింది. దడ 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 దడ. పాపం దేవుడు మనతో కూడా పరిగెడుతూ ఉండాలి వినడానికి. ఇదంతా కూడా మనం భక్తి అనే అనుకుంటూ ఉంటాం. అప్పటికి నేను షోడశోపచార పూజ చేస్తున్నాను అనుకుంటాం. అనుకుని అంత స్పీడ్లో ఏం చేస్తాం కావాలని ఒక ఉపచారం మర్చిపోతాం. మర్చిపోయిన భక్తి కదండి ఇంపార్టెంట్, ఆయన సర్దుకుంటాడు పాపం సర్దుకుంటూనే ఉంటాడు. అప్పటికి మన దగ్గర ఆయనేమి వీటన్నిటికీ ఫీల్ అయ్యేవాడే దేవుడు ఎందుకు అవుతాడు, మీలాంటి వాడు నాలాంటి వాడు అవుతాడు. అలాంటి వాటికి వీడు మనకి కొన్ని కథలు చెప్తారు. అంటే ఆ కథలన్నీ తప్పులని కాదనుకోండి, అది ఒక్కొక్క లెవెల్లో కొంతమందికి ఆ పని చేయడం కోసం పనికొచ్చేటువంటి విధానంలో ఉంటాయి. మనం ప్రసాదం తీసుకోపోతే మన మీద దేవుడు కోపడతాడనో, లేకపోతే అప్పటి నుంచి మనకు కష్టాలు వచ్చాయనో, తర్వాత భగవంతుని మనం గుర్తు చేసుకుంటే అప్పుడు మనం బాగుపడ్డామని కథలు మనం వింటుంటాం. అంత కోపడేవాడు భగవంతుడు ఎందుకు అవుతాడు? భగవంతుడు కోపడడం అంటే అలా ఏం ఉండదు. ఇంకా భగవంతుడు వచ్చి మనం శిక్షించాలి, అంత పెద్ద మనం ఏంటి వరప్రసాదితమైన రాక్షసులం ఏంటి ఆయన రావడానికి? కనీసం అది కూడా కాదు, చెడ్డవాళ్ళుగా కూడా పనికిరాం, మనం మంచివాళ్ళుగా కూడా పనికిరాం. అదేంటో విచిత్రమైనటువంటి ఒక పరిస్థితిలో ఉంటాం మనం. మంచివాడా అంటే అనుకోవడానికి లేదు, వీడు చెడ్డవాడా అంటే చాలా కూడా అనుకోవడానికి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉంటాం ఎక్కువ మంది. ఏంటంటే ఇంకోళ్ళు మనలో మనం జాగ్రత్త పడుతుంటాం అనమాట. మనం వేస్ట్ అయిపోతున్నామో అండి, మన శ్రమ వేస్ట్ అయిపోతుందేమో, మన డబ్బులు వేస్ట్ అయిపోతాయేమో, మన టైం వేస్ట్ అయిపోతుందేమో, మన ఆరోగ్యం వేస్ట్ అయిపోతుందేమో.
పొద్దునుంచి రాత్రి వరకు ఎంతకీ పేషెంట్లు అవ్వట్లేదు నా దుంపతేగా ఎంతసేపు కూర్చున్నాను. ఇలా రోజు చేస్తుంటే నా ఆరోగ్యం ఏమైపోతుంది అనుకునేవాడు ఎలాగో ఆరోగ్యం పాడవుతుంది. అనుకున్నా పాడవుతుంది, అనుకోపోయినా పాడవుతుంది. పోనీ రోజు కరెక్ట్గా టైమింగ్ పాటించేవాడు కొంతకాలం ఒక 80 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉన్నాను అనుకోండి, 80 సంవత్సరాలు దాటి ఒక 5 రోజులు అవ్వగానే వాడికి ఏదోటి వస్తుంది కదా శరీరం అంటూ వచ్చాక. కానీ ఈ 80 సంవత్సరాలు ఎవరికి ఉపయోగపడకుండానే జీవితం అంతా అయిపోయి వ్యర్థం అయిపోయిన తర్వాత ఆ 5 రోజుల్లో మనకి ఒంట్లో బాగోపోయినప్పుడు మనం ఆలోచించుకుంటే ఏం చేశారు 80 సంవత్సరాలు అంటే జాగ్రత్త పడ్డాం. ఎవరికి దొరకకుండా, ఎవరికి లొంగకుండా, ఎవరికి అందకుండా, ఎవరికి సహాయం చేయకుండా మన పిల్లల్ని మనం చూసుకున్నాం, బాధ్యతలు నెరవేర్చుకున్నాం, హాయిగా రిటైర్ అయ్యాం, శుభ్రంగా హ్యాపీగా ఉన్నాం అనుకుంటున్నాం. అలా జన్మలు కొన్ని వెళ్ళిపోతుంటాయి. అలా తృప్తిగా ఉన్నా పర్లేదు, కనీసం తృప్తి అయినా ఉంటుంది వాడికి. కానీ దీనికన్నా అదే జీవితం కాదు, దానికన్నా ఇంకా మధురమైనటువంటిది ఉంది. ఏంటంటే మనం ఎప్పుడైతే ఇవ్వడం మన దగ్గర నుంచి అనేటువంటిది మొదలవుతుందో ఆ రోజు నుంచి మనకి అందులో ఉండేటువంటి మాధుర్యం అనేటువంటిది తెలియడం మొదలవుతుంది అనమాట. ఎప్పుడైతే మనం తీసుకునే స్థితిలో ఉంటామో అప్పుడు అన్నీ కూడా మనకేమి అందకుండా కొద్దిగా దూరంగా ఉంటాయి. ఎప్పుడు అలానే ఉంటుంది జీవితం. ఏంటంటే ఇంకొంచెం డబ్బులుంటే బాగుండు ఇల్లు కొనుక్కునేవాడిని అనుకోవచ్చు, లేకపోతే ఇంకొంచెం డబ్బులుంటే బాగుండు ఈ కారు కొనుక్కోవడం. ఆ డెఫిసిట్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కానీ మాస్టర్ గారు లాంటి వాళ్ళు ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆయన కారు లేదు, ఏమీ లేదు, అయినా సరే ఆ టైంకి కావాల్సిన కారు వస్తుంది, విమానం వస్తుంది, అన్నీ వస్తాయి, ఎక్కారు, పాశ్చాత్య దేశాలకు వెళ్ళారు, వాళ్ళకి కావాల్సింది ఇచ్చారు, వచ్చారు. వీటితో ఆయనకి సంఘం లేదు, అటాచ్మెంట్ లేదు. అదే మనం కారు కొనుక్కున్నాం అనుకోండి, ఆ కారులో మనం వెళ్తున్నాం, దానికి ఒక గీత పడంగానే మన గుండె మీద పడినట్టు ఉండదు. ఆయనకి అలాంటివి ఏం లేవు, అంటే ఆయనకి కావాల్సినటువంటిది ఏం లేదు కాబట్టి. అలాగే ఏమీ లేకుండా ఉండేటువంటి, కావాల్సినటువంటిది లేకుండా ఉండేటువంటి జీవితం అలవర్చుకోవడం కోసం మనం ఏ సాధన తీసుకున్నా సరే దాని యొక్క పర్యవసానం అనేటువంటిది అక్కడికి చేరుతూ ఉండాలన్నమాట. అప్పుడు మన తృప్తికి, మన ఆనందానికి అవరోధాలని మనం ఏవైతే అనుకుంటున్నామో అవి అసలు అవరోధాలు కాదు, మనకి ట్రైనింగ్ సెంటర్స్ అని చెప్పారు మాస్టర్ గారు. పొద్దునే ఇంట్లో కూర్చుని ఓం అని మొదలెట్టాం, కానీ పొద్దునే మొదలెట్టాడా పాపిష్టం ఉండకూడదు అనేటువంటి ఇంట్లో పుట్టాం అనుకోండి, వీడు పోయే మా దుంప దిగుతుంది. మేమేదో 11 దాకా 12 దాకా సెకండ్ షోకి వెళ్ళొచ్చి పడుకుంటే పొద్దునే ఓం అంటాడేంటి వీడు అంటే మనకి వాళ్ళు అనుకోకుండా చేయగలగడం, మనకి ఆ సాఫ్ట్నెస్ వచ్చేదాకా ఆ ట్రైనింగ్ జరుగుతుంటుంది అనమాట. లేకపోతే మేము అనుకున్నట్టు వీడు వెంటలేంటి, నా కొడుకు వీడిని కష్టపడి పెద్దవాడిని చేశాను, చిన్నప్పటి నుంచి లక్షలు వీడికి ఫీజు కట్టాను, తీరా పెళ్లి చేశాను, ఇప్పుడేమో వాళ్ళ ఆవిడ మాట వింటున్నాడు చూడండి అని మనం గురువుగారు చెప్పాను. పోనీ వాళ్ళ ఆవిడ మాట కదా వింటున్నాడు, దానికి ఎందుకు కంప్లైంట్ చేస్తావు? ఇంకెవరు ఆవిడ మాట అన్నా వింటే నువ్వు కంప్లైంట్ చేయాలి. కానీ ఏంటోనండి కలికాలం, ఇంత కష్టపడి పెంచితే మమ్మల్ని చూడకుండా వాడి ఫ్యామిలీని చూసుకుంటున్నాడు అనుకుంటాం. అంటే వాడిని పెంచిన దేనికి మన జాగ్రత్తగా చూసుకోవాలని పెంచాం చిన్నప్పటి నుంచి, అందుకనే ఆటోమేటిక్గా అదే జరుగుతున్నారు. మనం ఏది వాళ్ళకి ఇస్తామో అదే వాళ్ళ దగ్గర నుంచి పొందుతాం. అది అంటే మన వాళ్ళైనా బయట వాళ్ళైనా ఓన్లీ అవన్నీ కూడా మైండ్లోనే ఉంటాయి. మనవాడు బయటవాడని ఉండేటువంటిదే. అందరూ కూడా జనాలు పొద్దున్న చెప్పారు ఆ బౌండరీస్ అన్నీ పోతే కానీ ఇక్కడ స్వచ్ఛత రాదు. ఆయన నా కొడుకులు జాగ్రత్త పెట్టుకోవాలనుకుంటే ఆయన మాస్టర్ అయ్యేవాడు కాదు కదా. ఇన్ని సంవత్సరాలు 100 సంవత్సరాలు ఆయన గురించి చెప్పుకునేవాళ్ళం అమ్మ. ఎందుకు చెప్పుకుంటున్నాం వాళ్ళ గురించి అంటే వాళ్ళ జీవితాలు అటువంటివి. గురుగారు లక్ష్మణ యతీంద్రుల వారు ఆయన చిన్నప్పుడు రాసుకున్నటువంటి శ్లోకాలు ఉన్నాయన్నమాట, గమ్మత్తుగా ఉంటాయి. ఏవో 4 గీతలు గీచి ఆ నడుమన ఇల్లంచు చుట్టాలటంచు ఏవో మిత్రతలు ఏవో శత్రుతలు భావింతుతమో బుద్ధినై నా వారెవ్వరో కాని వారెవ్వరో
ఈనామౌఢ్యమున్భాప దిక్కివే తప్ప ఇతః పరం బెరుగ తండ్రి రామచంద్ర ప్రభు. ఏవో గీతలు గీసుకొని బౌండరీస్ గీసుకొని ఇది నా స్థలం, ఇది నీ స్థలం అని, ఒకటే ఉన్న భూమి ఒకటే, దాని మీద మనుషులు ఎంతమంది ఉన్నామో అని స్థలాలుగా దాన్ని విడదీసి దాన్ని కొట్టుకొని కోర్టులోకి వెళ్ళి జయించుకొని అందులో ఇల్లు కట్టుకొని వీళ్ళందరూ నా వాళ్ళు వీళ్ళు పరాయి వాళ్ళని ఆ తేడాలు మనం పెంచేసుకొని అలా మనలో తమో బుద్ధి వల్ల చేస్తుంటాం. అంతకన్నా ఏం లేదు నాయన. ఈ రకమైనటువంటి బుద్ధి మనలో నశించాలంటే ఎవరి పాదాలు పట్టుకోవాలి అంటే రామచంద్రుడి పాదాలు ఎందుకు పట్టుకోవాలి అంటే, తన భార్యను ఎవరైతే ఎత్తుకుపోయి చెరబట్టాడో అక్కడ దాచుంచాడో అలాంటి వాడి యొక్క సోదరుడు వచ్చి నేను శరణ వేడుతున్నాను తండ్రి అంటే నీకేం భయం లేదు అని అభయం ఇవ్వగలిగినటువంటి వాడు పరాయి వాడు, వాడికి సంబంధించినటువంటి వాడని ఆయన హృదయంలో ఏమీ లేదు. అలాంటి సన్నివేశాలు ఘట్టాలు మనం చెప్పుకున్నా చదువుకున్నా మళ్ళీ మళ్ళీ మననం చేసుకున్నా ఏమవుతుందంటే, మనకి ఎప్పుడైనా ఆ సన్నివేశం వచ్చినప్పుడు మనం వాళ్ళు ఏం చేశారో అది చేయడానికి ప్రయత్నం చేసేటువంటి ఆ రోజు మంచి రోజులు వస్తాయని మాస్టర్స్ ఎప్పుడు కూడా వాళ్ళు ప్రెజెన్స్ ఇస్తుంటారు. వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తారంటే మన కోసమే ప్రవర్తిస్తారు. వాళ్ళు ఎందుకు అవతరిస్తారంటే మన కోసమే అవతరిస్తారు. వాళ్ళ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏమి ఉండదు. వాళ్ళ కార్యక్రమం ఏంటంటే లోకోద్ధరణం మాత్రమే వాళ్ళ కార్యక్రమం. అందులోనే ఒకటి చెప్తారు, ఏదో ఏదో పునరింపగా తలతు ఎన్నే యత్నముల్ సేతు ఆపదలంతూలుదు గడ్డిపోచేతన పట్టంచు భావింతు ఆలో చీకులు చింతలే భవదుదాసీనత్వమే సాగుచో ఇది విశ్రాంతి విహీన జీవితము తండ్రి రామచంద్ర ప్రభు. మా పొద్దున్న లేచిందేంటి మన సంకల్పాలు మనమే. ఈరోజు ఇచ్చేయాలి అది చేయాలి, దీని వెనకాల పరిగెట్టడం దాని వెనకాల పరిగెట్టడం, వీడిని పట్టుకోవడం వాడిని పట్టుకోవడం చేస్తుంటాం. మన దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, మనకేం పర్లేదు, బ్యాంకులో ఎఫ్డి వేసుకున్నాం మనం, మనకి ఇంకేం పర్లేదు, దాని నుంచి వచ్చేటువంటి వడ్డీతో మనం బతికేయచ్చు, మనకేం కాదు అనుకుంటాం. సడన్గా అప్పుడు డిమానిటైజేషన్ చేసినట్టే బ్యాంకులో ఉన్న ఎఫ్డీలు ఏం పనిచేయవు అని చెప్పారనుకోండి, ఒక ఫైన్ మార్నింగ్ గుండె గుబేలు ఓరు నాయన ఇంకేం చేస్తాం రేపటి నుంచి అనిపిస్తుంది ప్రపంచం మనలాంటి వాళ్ళకి. ఏం అవ్వదు, అప్పుడు కూడా అలానే ఉంటాం. ఆ సంగతి మనకి తెలీదు, వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. అంటే మనం దీంతో అలవాటైపోయి మనకి డబ్బులతోటి వీటితో ఉన్నటువంటి వ్యవహారాలు ఇవన్నీ అలవాటైపోయి రోజు పొద్దున్న లేచిన తెగించి రాత్రి వరకు అదే కదా. ఇప్పుడు ఫోన్పే కూడా వచ్చింది, డబ్బులు లెక్క పెట్టుకోక్కర్లేదు, కరెక్ట్గా నెంబర్లు కొట్టాడే చూసుకుంటే చాలు. అలా కొట్టేసి మనం సేఫ్గా ఉన్నాం అనుకుంటూ ఉంటాం. అవే రక్షించామని తెలియదు లాస్ట్ టైం వస్తే తప్ప. అయ్యో ఇంత బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నవాడు నన్ను తీసుకెళ్ళిపోతానండి భగవంతుడా అనుకుంటే ఆగుతాడా ఏమన్నా? లేకపోతే నాకు 1,00,000 మంది తెలుసు, వాళ్ళందరికి కావాల్సినటువంటివి నేను చూస్తున్నాను, నన్ను తీసుకెళ్ళిపోతావేంటి అంటే ఏం లాభం లేదు ఆయన, టైం అయింది పద అంటాడు. నహి నహి రక్షతి దుఃఖృంకరణే చెప్పారు కదా శంకరాచార్యులు వారు. నాకు ఇంత వ్యాకరణం వచ్చు, ఇన్ని శాస్త్రాలు వచ్చు, ఏమనుకుంటున్నావు నేనంటే, నన్ను తీసుకెళ్తే నేను వస్తాను అనుకున్నా, ఇలాంటి పప్పులేం ఉడుకోను అయినా, టైం అయింది పద అంటే వెళ్ళిపోవాల్సిందే. ఎందుకు ఇవన్నీ పెట్టారంటే రక్షణ అనేటువంటిది ఏంటో మనకి నిజంగా తెలియాలంటే ఆ క్షణం వస్తే కానీ తెలియదు. అందుకనే అది పెట్టాడు మృత్యు. అంటే మనం వీటన్నిటినీ ఏదైతే లైఫ్లో మనం ఇంపార్టెంట్ అనుకుంటున్నామో అదేమి కాదురా నాయనా, దీనికన్నా మధురమైనటువంటిది ఒకటి ఉంది, అక్కడ కనుక నువ్వు ఉన్నావంటే ఈ శరీరాలు వస్తాయి పోతాయి, నువ్వు మాత్రం ఉంటావు శాశ్వతంగా. ఆ శాశ్వతమైనటువంటి ఎరుక దగ్గర నువ్వు ఉన్నట్లయితే నీ ఆనందం కానీ తృప్తి కానీ శాశ్వతంగా ఉంటాయి. అక్కడి నుంచి జారి పడినట్టయితే ఇవేవి కూడా శాశ్వతంగా ఉండవు నీకు. అందుచేత
మాస్టర్ గారు మనకి ఇచ్చినటువంటి జీవన విధానంలో ఆయన మన దగ్గర నుంచి ఆశించినటువంటిది ఏమీ లేదు. నా దగ్గర నుంచి మీరు ఏదైనా లాభం పొందినట్టయితే, మీరు నాకు ఏదైనా ఇవ్వదలుచుకున్నట్టయితే ఏమిమ్మన్నారు ఆయన? మీరు నా దగ్గర నుంచి ఏ ఆనందం అయితే పొందారో ఆ ఆనందాన్ని మిగిలిన వాళ్ళు పంచండి. మీరు నా దగ్గర నుంచి ఏ ఆరోగ్యాన్ని అయితే పొందారో ఆ ఆరోగ్యం మిగిలిన వాళ్ళు ఇవ్వటం కోసం మీకు చేతనైనటువంటి పని వారానికి ఒకరోజు వెళ్ళి చేయండి. మీరు నా సాన్నిధ్యాన్ని ఎలా అయితే పొందారో ఆ సాన్నిధ్యాన్ని మిగిలిన వాళ్ళకు కూడా ఒక సత్సంగము అనేటువంటి దానిలో ఆయన ఇన్ని రకాలైనటువంటి గ్రంథాల రూపంలో అవతరించారు మనకి మాస్టర్ గారు. అది మనం చదువుకుంటే ఏమవుతుంది అంటే వారి సాన్నిధ్యం అనేటువంటిది మనకు లభిస్తుంది. ఆ సాన్నిధ్యాన్ని మనం మిగిలిన వాళ్ళకి అందించడం అంటే మనం ఏం చేయగలం అంటే వారి జీవిత సన్నివేశాలు ఒకరితో ఒకరు మాట మాటికి మననం చేసుకోవడం. అదే మనకి ఒక ఫార్ములాగా ఈ నవలా సప్తకంలో ఇచ్చారు. ఎప్పుడు మైత్రేయుడు వచ్చినా సరే కృష్ణుడికి మైత్రేయుడికి ఆ రకమైనటువంటి సంవాదం పెట్టారు. చాలా అద్భుతంగా ఉంటుంది. సఖా మైత్రేయ ఏమీ ఆకస్మిక ఆగమనము అంటే తమరు ఎరుగనేది ఏమున్నది, ఎరిగిన దానినే మరలా ఎరుగ చెప్పవలేను కదా. తెలిసిన దాన్నే మరలా మననం చేసుకుంటే ఏమవుతుంది? ఒక మంచి విషయాన్ని మరలా మననం చేసుకుంటే ఏమవుతుందంటే అదే మంత్రం అవుతుంది. మంత్రం అంటే మనం రక్షించేటువంటిది అదే అవుతుంది. అదే మాస్టర్ గారు అంటే. అందుకనే మనం ఈ 100 సంవత్సరాల నుంచి మాస్టర్ గారిని తలుచుకుంటుంటే ఈ 100 సంవత్సరాల నుంచి వాళ్ళతో మనం భౌతికంగా ఉన్నామా లేదా అనేటువంటి దాంతో సంబంధం లేదు. ఇంతకుముందు వారి మార్గంలో ఉన్నామా లేదా అనేటువంటి దాంతో కూడా సంబంధం లేకుండా కరుణామయమైనటువంటి వారి కృపా దృక్కులు మన మీద పడటం, వారి సాన్నిధ్యాన్ని మన అందరం కూడా అనుభవిస్తున్నాం. ఆ రకమైనటువంటి సాన్నిధ్యాన్ని మాస్టర్ గారు మనకి నిరంతరం కూడా అందింతురుగాక. మనందరినీ కూడా మంచి మార్గంలోకి ఆయన నడిపింతురుగాక. ఆయనే మనని ఆయన ప్రేమ సామ్రాజ్యంలోకి తీసుకువెళ్తురుగాక. ఆయన ప్రేమమయమైనటువంటి అనుభూతిలో మనందరినీ కూడా ముంచి ఉంచుతురుగాక అని మీ అందరి రూపంలో ఉన్నటువంటి మాస్టర్ గారికి మరొకసారి పాదాభివందనం చేసుకుంటాం. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.